పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద హత్యాయత్నం జరగబోతుంది, తనకు సమాచారం ఉంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అతనికి ఉన్నటువంటి సమాచారం ఏంది, ఆయన ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి మీరు హత్యాయత్నం జరిగేటువంటి సమాచారం నాకుంది అని ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి కారణం లోకేష్, బీటెక్ రవి అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. మీకున్న సమాచారం ఏంటి, ఎటువంటి దాడి జరగబోతుంది? తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాలు ఉన్నటువంటి నా అనుబంధంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక నాయకులు నాకు చాలా సత్సంబంధాలు గతంలో ఉండేటివి. వాళ్ళల్లో చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్లు అయితేనేమి, ఈ జిల్లాకు బయట ఉన్నటువంటి లీడర్లు అయితేనేమి, అందరితో చాలా సహృదయంతో నాకు మంచి వాతావరణం ఉండింది. వాళ్ళలో చాలామంది, ఒకరిద్దరైతే మనం అనుకోవచ్చు, చాలామంది నాకు ఫోన్ చేసి ఇక్కడ నీ మీద కుట్రలు జరుగుతున్నాయి, నీ మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ చూసినా కనపడుతూ ఉంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా తిరుగు అని చెప్పి మాత్రం నాకు చెప్తున్నారు. దీనికి కారణం ఏందని చెప్పి నేను అడిగినప్పుడు, ఇటీవల కాలంలో లోకేష్ చేసేటువంటి తీరు పట్ల, లోకేష్ పైన నేను చాలా ఘాటుగా మాట్లాడినటువంటి విషయాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఆయన తృప్తిపరిచేదానికైతే కొంతమంది ఆయన్నే చెప్పి చేయిస్తున్నాడు అనేటువంటి వాదన కూడా ఉన్నాయి. అది ఏందో మనకు తెలియదు. ఒక వాదన ఏంటంటే, లోకేష్ని అన్నాడు కాబట్టి మేము దాడి చేసినామని చెప్పి ఆయన తృప్తిపరచాలని చెప్పి ఒక వాదన. ఒకటి లేదు, ఆయనే కూర్చొని నన్ను ఇంత మాట అంటాడా, అతని మీద ఎట్లయినా కూడా చేయండి, ఏమైనా కానీ కావాలా అని చెప్పేటువంటి వంశీని చేసిన వంశీ గన్నవరం వల్లభనేని వంశీ అంటే వంశీ పోలీస్ కేసు పెట్టారు. ఇక్కడ అట్లాగా ప్రత్యక్షంగా దాడులు చేయాలనేటువంటి హింసను ప్రేరేపించే రకంగా ఉన్నాయని చెప్పి నాకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా నేను ఒక నేమ్ అడగడం లేదు, నాకు తెలిసినటువంటి సమాచారం ఇది. గతంలో ఏం జరిగిందంటే, లోకేష్ ఎక్కడైనా మా నాయకుడిని తీవ్రమైనటువంటి పదాలతో మాట్లాడినప్పుడు నేను కూడా అదే తీవ్రమైనటువంటి పదాలతో మాట్లాడడానికి కారణం ఏంది, లోకేష్ ఏ భాష మాట్లాడినాడో నేను అదే భాష మాట్లాడినా. దానికి అతను జీర్ణించుకోలేకపోతున్నట్టున్నాడు, లేకుండా అంటే వాళ్ళ క్యాడర్లు జీర్ణించుకోలేకపోవచ్చేమో. నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను ఉన్నంత వరకు, నేను అపోజిషన్లో ఉన్నంత వరకు రూలింగ్ పార్టీ చేసేటువంటి తప్పులు మాట్లాడుతూనే ఉంటా. నేను మాట్లాడే భాషలో తప్పు ఎక్కడైనా మాట్లాడి నువ్వు పలానా పదం తప్పు మాట్లాడినావు అంటే నేను ఎప్పుడైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీ. కానీ మీరు ఎట్లంటే అట్లా హేళనగా, మీరు ఎట్లంటే అట్లా చౌకబారుగా మాట్లాడి మమ్మల్ని గౌతమ బుద్ధుల మాదిరి ఉండమంటే ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. మీరు ఏ భాషతో మాట్లాడితే అదే భాషతో మేము మాట్లాడతాం. దానికి ప్రతిగా మీరు మాట్లాడకుండా భౌతిక దాడులకు దిగుతామంటే దిగండి. నాకు రక్షణ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడిగా నాకు ఉండేటువంటి రక్షణ, నాకు ఉండేటువంటి హక్కులు నాకుండాయి. నాకునేటువంటి హక్కులతో నేను అడుగుతున్నా, నేను చెప్తున్నాను. ఈరోజు ఒక పిటిషన్ డీజీపీ గారికి పంపిస్తున్నా. రేపు మన్నాడు కోర్టు హాలిడేస్ కాబట్టి బహుశా సోమవారం కోర్టులో కూడా ఆ పిటిషన్ వేయడం జరుగుతుంది. నా మీద ఎటువంటి దాడి జరిగినా దానికి బాధ్యులు లోకేష్, బీటెక్ రవి. వాళ్ళను సుమోటోగా ముద్దాయిలుగా చేసి, కుట్రదారులుగా చేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయండి. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు నిర్దోషులు అనుకోండి, వదిలిపెట్టేయండి. ఎవరు దోషినా అప్పుడు వాళ్ళు తేల్చండి. బట్ సుమోటోగా మాత్రం మొట్టమొదట వాళ్ళనే విచారించాలా, అది కూడా సిబిఐ ద్వారానే విచారించాలా. ఈ దేశ పౌరునిగా నేను కోరుకునేటువంటి అభ్యర్థన ఇది. నేను గతంలో ఎమ్మెల్సీగా పనిచేశా, ఈ రాష్ట్రానికి శాసనమండలికి ఉపాధ్యక్షునిగా పనిచేశా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉండా. నాకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలది. కానీ ఇక్కడటువంటి పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి దుస్థితిలో ఉన్నాయి. ఎవరైతే దాడి చేస్తారో, దాడి చేసినటువంటి వాళ్ళు పోలీస్ సహకారంతో వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే కాపాడాలనో ఆ వ్యక్తులే కూర్చొని హేళనగా కూర్చొని పత్తి వ్యాపారం అని చెప్పడమో, మేము లేకుండా ఉంటే తలకాయలు లేసిపోయిండేటివి అనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ డిఐజీ గారు మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా చూశారు. నేను అడుగుతున్నాను,
మీ వ్యవస్థ అంటే మీ పోలీసులు అంటే ఇంత చులకనగా ఉందా? తెలుగుదేశం పార్టీ క్యాడర్లకు మీరంటే ఎంత గౌరవం ఉందో చూడు. నువ్వు ఒక 100 మీటర్ల దూరంలో ఉంటే వాళ్ళు వచ్చి ఒక ఎమ్మెల్సీ మీద, ఒక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకుల మీద దాడి చేసి కొట్టి ఆ కారు మీద పెట్రోల్ పోసి కాల్చేంత పరిస్థితి ఉందంటే కదా మీరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఈ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్ర పోలీసు మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. నా మీద ఏమి జరిగినా కూడా సుమోటోగా వీళ్ళిద్దరిని ఫస్ట్ చేసి తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు నిజంగా వాళ్ళకి సంబంధం లేదనుకో, వాళ్ళు ఇస్తారు కదా క్లీన్ చిట్. అంటే కొంతమంది ఒక ప్రత్యేకమైనటువంటి టీములు కూడా నడుస్తున్నాయని మొన్న జరిగినటువంటి ఒక రెండు దాడులు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద టీములు ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేశారంటే ఒక ప్రచారం సాగుతుంది. ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇదే ఆరోపణలు వస్తున్నాయి. అంటే వాళ్ళు కూడా మీ మీద ఏమైనా అటాక్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? అంతే కదా, ఇక్కడటువంటి బ్యాచ్లు ఏ రకంగా ఉన్నాయో కొంతమంది బ్యాచ్లు చూసుకొని విచ్చలవిడిగా మీదికి పంపిస్తుంటారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమి చేసినా కూడా క్యాడర్లందరూ కూడా అనవసరంగా ఇరుక్కుంటారు. వద్దు అని చెప్పేసి మేము అనుసరిస్తున్నటువంటి మెతక వైఖరిని మా అసమర్థతగా వీళ్ళు తీసుకుంటున్నారు. అసమర్థతకు కూడా ఒక కాలం అనేది ఉంటుంది. ఈ యొక్క మౌనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటిన తర్వాత వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎట్లుంటాయో. నేను చెప్తున్నాను పోలీసులకు, ఇంకా మీదట ఏమి జరిగినా కూడా దాని బాధ్యత మీరే వ్యవహరించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడటువంటి పరిస్థితులు తెలియజేస్తూ ఇప్పుడు కూర్చొనంతా లేఖలు రాస్తాం. మంచి వాతావరణంలో ఎలక్షన్ అంటే జరగాలని ఆ తీరుతో జరగకుండా వేరే రకంగా జరిగితే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి నేను చెప్తున్నాను. ఎన్నికలు కనుక ప్రశాంతంగా జరగకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితుంది. తనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మీద దాడి జరగబోతుంది, తనని హత్యాయత్నం చేయబోతున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తూ దీనికి కారణం కూడా ఎవరు అనేది కూడా ఆయన చెప్తూ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామోతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.